కూటాల్లో ఏమేమి సందేశాలు దొరుకుతాయో నాకు తెలియదు, కానీ కూటాలు 4 దినాలకి సరిపోయిన సందేశం ఈ ఒక్క పూట నీకు ముందే ఇచ్చాడు దేవుడు. ఈ ఒక్క పూట ముందే ఇచ్చేశాడు నీకు దేవుడు. అక్కడ ఏ సందేశం దొరికిద్దో నాకు తెలియదు, దేవుడు ఏం మాట్లాడుకుంటాడు అది వేరు. కానీ 4 రోజులు నువ్వేం చేయాలో నీ కర్తవ్యాన్ని నేర్పాడు ఈరోజు నీకు. ఆయన పాదాల దగ్గర, ఆ పాదాల దగ్గర, ఆయన పాదాల దగ్గర, ఆయన పాదాల దగ్గర, ఆయన పాదాల దగ్గర పడి ఆయన రెక్కల కిందకి ఇచ్చేది, ఆయన రెక్కల కిందకి ఇచ్చేది. ఆయన శక్తి కొరకు అడగాలి, నువ్వు ఆయన బలం కొరకు అడగాలి. ఆ 4 దినాల్లో ఒక నూతన ఉజ్జీవం, నూతన ఉత్తేజం నీలో ప్రారంభం అవ్వాలి. దేవుడు నీకు ఇస్తున్నా మంచి ఛాన్స్, మంచి అవకాశం. నిన్ను ఆకర్షిస్తున్నాడు, రమ్మంటున్నాడు. నన్ను ఆకర్షించిన దేవుడు నన్ను ఒట్టిగా వదిలిపెట్టలేదు. మండించాడు, మండిస్తున్నాడు, మండిస్తాడు. ఈ మధ్యకాలంలో కూడా నేను తరచు ఆకర్షించబడుతున్నాను పాదాల దగ్గరికి. నాతో ఉన్న వాళ్ళకి అర్థం కావట్లే, నాతో ఉన్న వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి ఆశ్చర్యం. ప్రార్థన తోట, ప్రార్థన తోట, తోట తోట, ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ప్రార్థన తోట పరిగెత్తాడేంది, ఊళ్ళో ఉండడేంది, అడవిలో పరిగెత్తుతాడే. పిచ్చోళ్ళు, వాళ్ళకి అర్థం కావట్లా. నేను ఆయన లాగుతున్నాడు, మరి నన్ను ఏం చేయమంటావు? అక్కడ కూర్చొని రా 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 రా. నాకు తెలిసి ఎందుకు ఆకర్షిస్తున్నాడు. మళ్ళా ఒక విస్ఫోటనం ఉంది, మళ్ళా ఒక విస్ఫోటనం ఉంది, మళ్ళా ఒక కదలిక ఉంది. హల్లెలూయా. మరి ఒట్టిగా పిలవడో, ఒట్టిగా కూర్చోబెట్టడో, ఖాళీ టైం పోయింది అనుకుంటాం, ఖాళీ అయిపోయింది అనుకుంటాం, అయ్యో చేయాల్సిన సమయం అంతా వేస్ట్ అయిపోతుంది అనుకుంటాం. ఆయనతో కూర్చుంటే వేస్టా? ఆయన సన్నిధి నిలిస్తే వేస్టా? ఆయన రెక్కల కింద ఉంటే వేస్టా? పిచ్చోళ్ళు, పిచ్చోళ్ళు అట్ట అనుకునేవాళ్ళు, పిచ్చోళ్ళు. ఆయన రెక్కల కింద ఉండకపోతేనే వేస్ట్ మొత్తం, ఆయన రెక్కల కింద ఉంటేనే సాధ్యం సమస్తం. కదిలిస్తాడు నా తండ్రి. నా మీద నమ్మకంతో నేను చెప్పట్లా, నన్ను పిలిచిన వాని మీద విశ్వాసంతో చెప్తున్నాను. ఏమేం కార్యాలు చేయబోతున్నాడు, మరి పిలుస్తున్నాడు రారా అని. మరి నేను సిద్ధం, నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నా. మరి మీ సంగతి ఏందో మీరు తేల్చుకోండి. ఒక వ్యక్తిని బాగా మండించాలి, వాడాలి అనుకున్నప్పుడు బాగా ఆకర్షిస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని తట్టుకు ఆకర్షింపబడలేకపోతున్నావు అంటే ఏమో నువ్వు వాడబట్టం డౌటే. ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేవుని యొద్దకు ఆకర్షింపబడలేకపోతున్నావు అంటే నువ్వు వాడబడటం డౌటే. నువ్వు దేవుని వైపుకు ఆకర్షింపబడుతున్న అనుభూతి నీకు కలుగుతుందంటే నీ ద్వారా రగిలేటువంటి అగ్ని జ్వాల నీకు ఎవడు ఆర్పలేడు. నీ ద్వారా జరగబోయేటువంటి కార్యాలను, నీ లైఫ్లో నీ ద్వారా సమాజంలో జరగబోతున్నటువంటి ఉజ్జీవ జ్వాల నీకు ఎవడు ఆపలేడు. నీకు అనుభూతి కలిగితే ధన్యుడివి, ధన్యురాలివి. నేను లాగబడుతున్నానన్నా నిజంగా దేవుని పాదాల చెంతకు, అరణ్యపు అనుభవానికి తరచు నేను లాగబడుతున్నాను. నాకు ఊరు నప్పట్లేదు, ఊరిలో వ్యవహారాలు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాయి, నాకు నచ్చట్లేదు. నాకు అరణ్యపు అనుభవం, నాకు యేసయ్య పాదాల దగ్గరికి పదే పదే వెళ్ళాలని అనిపిస్తూ ఉంది. ఎందుకు అర్థం కావట్లేదు. నేను ఊళ్ళో తిరిగి కదా ఆత్మల్ని ప్రభావితం చేయాల్సింది, నేను ఎందుకు అక్కడ లాగబడుతున్నానని కొంతమందికి డౌట్ ఉంటుంది. ఎందుకు నాకు ఇట్లా, ఎందుకు ఇట్లా అంటే అది దేవుడే చేస్తున్న కార్యం. అది రా 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 రా. అలా పిలవబడకపోతే అలా పిలవబడకపోతే నీ ద్వారా జరిగే కార్యాలు డౌటే. పై పైన బజార్లో మీరు తిరిగే ఖాతాలో నువ్వు ఉంటే బుస్సే. అది కాదు, రా అంటాడు. నేను అరణ్యమునకు ఆమెను కొనిపోయి ఆమెతో ప్రేమగా మాట్లాడుకోవాలి. నేను ఆమెకి ఏమిస్తానన్నాడు, చూడు అక్కడ ఏమిస్తానన్నాడు. ఎన్ని చెట్లు లేవు, ద్రాక్ష చెట్లు ఎందుకు ఇస్తానన్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. గుత్తులుగా కాసే పంట ద్రాక్ష, మిగిలిన ఫ్రూట్లన్నీ సింగిల్ ఫ్రూట్లు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏంటో తెలుసా?
ప్రభు ఎట్లా ఫలించాడో ఆయనతో అంటు కట్టబడే అనుభవంలో కొనసాగిన వాళ్ళు అలా విస్తారంగా ఫలించినట్లు నేను చేస్తానని. ద్రాక్ష చెట్లని ఇస్తా, ఫలించిన చెట్లని ఇస్తా, ఫలించే చెట్టుగా మారుస్తా. శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తా. నీ శ్రమానుభవం అనేకులకు ఆశీర్వాదంగా చేస్తా. యోసేపు అగచాట్లు ఐగుప్తీయుల అన్నానికి కారణమైనవి. యోసేపు అగచాట్లు ఐగుప్తీయుల ఫుడ్ కారణమైనవి, లేకపోతే సచ్చేవాళ్ళు మొత్తం. అర్థం కాలేదా? నానా బాధలు పడి ఐగుప్తుకు చేరాడు. 7 ఏళ్ల పంటను కాపాడాడు. తర్వాత 7 ఏళ్ల కరువులో మొత్తాన్ని కూడబెట్టాడు. ఈయన బాగుపోతే మొత్తం తెచ్చేవాళ్ళు ఆడ. వాళ్ళు పోయేవాళ్ళు, ఇటు కుటుంబం పోయేది. ఇప్పుడు వీళ్ళు వాళ్ళిద్దరు బతుకున్నట్లు ఎవరు అగచాట్లు కావాల్సి వచ్చింది? ఎవరు శ్రమ పొందాల్సి వచ్చింది? తమ్ముడా, అది రహస్యం. నీకు తెలియదు. ఏందో నాకే ఈ శ్రమలు, ఏందో నాకే ఈ ఇబ్బందులు, ఏందో నాకే ఈ అవమానాలు, ఏందో నాకే ఈ అప్పులు, ఏందో నాకే ఈ రోగం. నీ అగచాట్లన్నీ అనేక మందికి దీవెన నాయన. మన శ్రమలు ఇతరులకు ఆదరణ, ఇతరులకు దీవెన. అదంతే. నీకు విషయం ఉంటే పాయింట్లు అర్థమైపోయింది నీకు మ్యాటర్. ఇవన్నీ నీ అనుభవాలు అనేకులకు దీవెనలా. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులన్నీ ఇతరులకు మేలుకరంగా మారబోతున్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉపదేశం, ఈ అంశం కీలకం. అది సైతానికి అడిగి పెద్ద తలకాయ నొప్పి. ఏముంది, మీరందరూ ఒక్కొక్కరిట తయారైతే వాము ఇంకేమైనా ఉందా? అందుకు ఒరే ఏం చెబుతున్నారో, వాళ్ళకి ఏం చేస్తున్నారో నువ్వని వాడి స్వాప్ వాడిది. వాడు 20 సార్లు ఆపినా 21వ సారి అయినా సరే నేను చెప్పాలని నువ్వు చెప్పకుండా వదిలిపెట్టనుగా. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అది విషయం. మరి మీరు ఎలా సిద్ధపడతారో, అనేకుల్ని ఎలా సిద్ధపరుస్తారో, ఇది టైం. కృంగిపడిపోయావా? బలహీనతలో చిక్కిపోయావా? తిరిగి దిద్దుబాటు చేసుకొని మళ్ళా దేవుని రెక్కల నీడలో శక్తి పొందుకునే టైం ఇది. రా. పౌలుని అరణ్యానికే తీసుకెళ్ళాడు. అపోస్తలుడైన పౌలుగా మార్చాడు. యాకోబుని అరణ్యంలో ఒంటరిగా మిగిలిపోయేటట్టు చేసి అక్కడ ఆశీర్వదించాడు. అక్కడ యాకోబుకి ఇశ్రాయేలు అని పేరు పెట్టి క్రొత్త పేరు ఇచ్చి క్రొత్త జీవితం స్టార్ట్ చేసింది అక్కడ. ఇట్లా మీరు బైబిల్లో పరిశీలిస్తే తన దాసులందరినీ కూడా ఆఖరికి ప్రకటన గ్రంథ రచయిత అయినటువంటి యోహానును సైతం అరణ్యపు అనుభవంలో తీసుకెళ్ళి అక్కడిచ్చాడు ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలు, రహస్యాలు. వీటన్నిటికీ ఆ అనుభవం అనేది చెప్పుకోదగ్గ విషయం. కనుక ఈ 4 దినాలు నీకు టైం. ఏంటి నేను 4 దినాలు అక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు నీకు ఏం చేయాలో ఆ కార్యం ఈరోజే చెప్పేశాడు దేవుడు నీకు. నువ్వు ఎందుకోసం కనిపెట్టాలో, దేన్ని వెతకాలో, ఏ అనుభవాన్ని సాధన చేయాలో ఈరోజే నీకు, నాకు, మనందరికీ బయలుపరిచాడు ఆయన. ఇక మనం సిద్ధపడాలి. శక్తిహీనుడనందువేమయ్యా, చైతన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. లే ఎండవానాలనియు జడిసి ఎంతకాలము మూలనుండు, ఎండవానాలనియు జడిసి ఎంతకాలము మూలనుండు, కండలను ప్రేమింతువేమన్నా, ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా, కండలను ప్రేమింతువేమన్నా, ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకుని సిలువ శక్తిని చాటవేమయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకుని సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాలనియు జడిసి ఎంతకాలము మూలనుందువు, ఎండవానా ఎంతకాలం
దేవుని రాజ్యం మాటతో కాదు, శక్తితో ఉంది. లోకానికి యేసును గూర్చిన మాటలు చెప్పటమే కాదు, ఆ శక్తిని మనం అనుభవించి లోకానికి రుచి చూపించాలి. ఎగతాళి చేసిన వాళ్ళ ముందు నా తండ్రి నీ తలనెత్తుతాడు. ఆ అనుభవాన్ని లోకం చూడాలి, మారాలి. హల్లెలూయా.